1500వ రోజు అమరావతి రైతుల ఉద్యమం సందర్భంగా ఇవాళ అమరావతి రైతు జేఏసీ వెలగపూడిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 5 ఏళ్లలో అమరావతిని నిర్వీర్యం చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయానికి ప్రభుత్వం ఎలా గండి కొట్టింది అనే విషయాన్ని నేతలు వివరిస్తున్నారు. ఉద్యమంలో అసువులు బాసిన అమరావతి రైతులకు నివాళులర్పిస్తున్నారు. ఇక ఈ రోజు వెలగపూడిలో అమరావతి రైతులు 1500 రోజులు ఇప్పటివరకు అలుపెరగని పోరాటం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై అనేక రకాలుగా వారు చేసిన దాష్టికానికి నిరసన కార్యక్రమాలను తెలుపుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, అమరావతి ఉద్యమం 1500వ రోజుకు చేరుకోవడంతో ఉద్యమం పూర్తి స్థాయిలో స్వింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు 2 నెలల్లో ఈ ప్రభుత్వం దిగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా తాము అమరావతి ఉద్యమం విషయంలో విజయం సాధిస్తామని రైతులైతే అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అమరావతి ప్రాంతం నుంచి రైతులున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఏం చెప్తారు? 1500 రోజులైంది అమరావతి ఉద్యమం ప్రారంభం. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి స్పందించడానికి 2 నెలలే సమయం ఉంది. నిన్న తిరుపతిలో వ్యాఖ్యలు ఎలా చూడాలి? అంటే జై అమరావతి అండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఇదే ఏకైక రాజధాని, మేము మద్దతు ఇస్తున్నాం, అమరావతిని స్వాగతిస్తున్నాం అని చెప్పి ఇవాళ నమ్మించి అధికారంలోకి వచ్చిన కాడ నుంచి 3 రాజధానులు అని చెప్పి దేశంలోనే ఎక్కడా లేనటువంటి ఒక తుగ్లక్ చర్య తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి 3 రాజధానుల నినాదంతో హఠాత్ మరణానికి గురైన అమరావతి అమరవీరులకు ముందుగా మా అందరి తరపున జోహార్లు తెలియజేస్తూ 280 మంది దాదాపు హఠాత్ మరణానికి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ముఖంగా మేము తెలియజేస్తుంది ఏంటంటే, నువ్వు ఇవాళ నమ్మించి అధికారంలోకి వచ్చి ఇవాళ అన్నం పెట్టిన రైతుల్ని, అంటే ఎవరికైతే కష్టార్జితంతో తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన పొలాల్ని, రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు దేశంలోనే కాదండి ప్రపంచంలోనే ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి త్యాగమూర్తులు అమరావతి రైతులు. రూపాయి తీసుకోకుండా రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణంలో వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు. అలాంటి రైతుల త్యాగాలను అపహాస్యం చేస్తూ నువ్వు అధికారాన్ని వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని ఈ 4.5 సంవత్సరాల్లో అమరావతి విషయంలో నువ్వెక్కడైనా ఒక్క అడుగు ముందుకేయగలిగావా? లేదు. నువ్వు పోలీసుల చేత లాఠీ చార్జీలు చేయించిన రైతుల మీద, నిన్నెన్నుకున్న ప్రజల మీద నువ్వు వ్యతిరేకంగా తప్పుడు కేసులు బనాయించిన, అన్నం పెట్టిన రైతులకి ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి 20 రోజులు బేడీలేసి జైల్లో పెట్టావు. నువ్వు గుంటూరు జైలు బరో కూడా చేసామండి. మేము ఇన్ని చేసినా ఎక్కడైనా మేము ఒక్క అడుగు వెనక్కి తగ్గామా? అదే జై అమరావతి, సేవ్ అమరావతి, బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతోనే మేము ఇప్పటికీ ఉక్కు సంకల్పంతోనే మేము ఉద్యమం చేస్తున్నాము. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఇటుగా పరిపాలనకి వెళ్తూ కూడా పరదాల చాటున వెళ్తున్న దొంగ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద, ఆ రోజు విజనరీ లీడర్ మీద ఉన్నటువంటి నమ్మకంతో రైతులు రికార్డ్ స్థాయిలో 53 రోజుల్లో 34,000 ఎకరాల భూమిని త్యాగం చేస్తే, ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అమరావతిని ఒక కులానికి అంటగట్టావు, లేదా రైతుల్ని బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అన్నావు. మహిళల పట్ల చాలా దిగజారి మాట్లాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ రాబోయే రోజుల్లో ఎలానో జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ అయిపోయిందండి. ఇంకో 80 రోజుల్లో తనకి రాజకీయంగా కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 2024లో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. ఆయన చేతుల మీద ఏదైతే అమరావతి శంకుస్థాపన జరిగిందో, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగానే ఆయన చేతుల మీద అమరావతి నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది. అమరావతికి వ్యతిరేకంగా నేటికి తప్పుడు ప్రచారం చేయిస్తోంది ప్రభుత్వం. ఫర్ సపోజ్ అమరావతిలో ఒక వర్గం వారు ఉంటారని, వీరంతా పెత్తందారులని, తామాత్రం పేదల పక్షాన్ని ఉంటామని చెబుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఎందుకంటే అమరావతి రాజధాని అంటే ఈ తాడికొండ కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ, రికార్డు స్థాయిలో ఏ వర్గం వాళ్ళు ఎంతెంత భూములు ఇచ్చారు అనేది రైతులు, జేఏసీ నాయకులు అందరూ కూడా నెట్లో దీన్ని పబ్లిష్ చేశారు. మీడియా ముఖంగా కూడా వాస్తవాలు అందరికీ తెలుసు. ఈ చుట్టుపక్కల అమరావతి ప్రాంతానికి చుట్టుపక్కల 6 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయండి. ఇప్పటికీ కూడా అంటే లేదండి, జగన్మోహన్ రెడ్డి ఒక బోగస్ ప్రచారాన్ని ఒక స్థాయి వరకు తీసుకెళ్లాడు. కానీ ఇతను అధికారంలోకి వచ్చాక రైతులు మేమందరం కూడా ఓపెన్ ఛాలెంజ్ చేసాం. ఇక్కడ బిల్డింగులు లేవు, గ్రాఫిక్స్ అన్న వాళ్ళు రండి, బిల్డింగ్స్ లేవు, గ్రాఫిక్స్ లేవు అంటే దూకండి, మీ కాళ్ళు చేతులు విరిగితే ఉన్నట్టు లేకపోతే లేనట్టు అని చెప్పాము. ప్రజలందరూ కూడా మొదటి నుంచి కూడా నేషనల్ సర్వే ఎన్నిసార్లు అంటే నేషనల్ మీడియా వాళ్ళు ఎన్నిసార్లు సర్వే చేసినా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి అంటే చాలా స్పష్టంగా 85% వాళ్ళు మద్దతు తెలియజేశారు. ఎన్ని నేషనల్ మీడియా సర్వేస్ చేసినా అమరావతి ఏకైక రాజధాని అని ప్రజలందరూ కూడా అంటున్నారు. అంటే ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు, ఏదైతే అమరావతి ప్రాంతంలో ఒక వర్గానికి చెందింది అనే ప్రచారం తీసుకొచ్చారు, దానిపైనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సాక్షి మీడియాలో ఒక విషపు ప్రచారం చేస్తున్నారండి.
పైన బెజవాడ కొండపైన అమ్మవారు కిందకి అమ్మవారు అని చెప్పి, ఇప్పుడు తిన అధికారంలోకి వచ్చాక కొండపైన అమ్మవారు కింద అంబేద్కర్ అని. జగన్మోహన్ రెడ్డి, నీకు నిజంగా దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే దళితులకి కేటాయించిన సప్లాన్ నిధులు ఏమైపోయినాయి? దళితుల రాజధాని అమరావతి, ఇది ఎందుకు నువ్వు డెవలప్ చేయలేకపోయావు? చుట్టుపక్కల ఉన్న ఎస్సీ కాన్స్టిట్యున్సీలను ఎందుకు డెవలప్ చేయలేకపోయావు? దళితుల్ని చంపి హోమ్ డెలివరీలు చేసిన చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే జరిగింది. మరి దళితులకి రావాల్సిన నిధులు మళ్లించేశాడు. అంబేద్కర్ విదేశీ విద్యని ఆప్ చేసేశాడు. ఇవన్నీ దళితులు చూస్తూనే ఉన్నారండి. ఇవాళ క్యాస్ట్ డివిజన్ అనేది పనిచేయదు. అందరి నినాదం ఒకటే, సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్, క్విట్ జగన్మోహన్ రెడ్డి, సేవ్ ఆంధ్రప్రదేశ్. మీరు చెప్పండి, అమరావతి విషయంలో ఏం జరుగుతుందంటారు? చూశారు కదండి, ఆల్ రామకృష్ణారెడ్డి గారు వెళ్ళిపోయారు. శ్రీదేవి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు సర్దేసుకున్నారు. ఇప్పుడు శర్మిల గారు కూడా మా అన్న 3 రాజధానులు కాదు కదా, ఒక్క రాజధాని కూడా కట్టలేడు అని క్లియర్గా చెప్పేస్తుంది వాళ్ళ చెల్లికి కూడా అర్థమైపోయింది, ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇంకేమీ లేదండి. అమరావతి రైతులు ఉసురు ఊరికే పోదో, రేపు నెక్స్ట్ అమరావతి ఉసురు తగిలి వాళ్ళ ప్రభుత్వం కుప్పకొలటం గ్యారంటీ. మీరేం చెప్తారమ్మా? అమరావతి విషయంలో 1500 రోజులుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు మీరు, అనేకమైన బాధలు ఇబ్బందులు పడ్డారు, మీ మీద దాష్టికాలు జరిగినాయి, ఏం చెప్తారమ్మా? ఈ 1500 రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఆడని జగన్ నాటకం లేదండి. అమరావతి ఉద్యమం 3 రాజధానులని ప్రకటించిన రోజు నుంచి మేము ఉద్యమం చేసే ఈ 1500 రోజుల్లో ఎన్నిసార్లు మాటలు మార్చాడో, ఎన్నిసార్లు మడం తిప్పాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. నువ్వే పెట్టుకున్నావు వాయిదాలు, సంక్రాంతి అన్నావు, శివరాత్రి అన్నావు, ఉగాది అన్నావు, దసరా అన్నావు, వినాయక చవితి అన్నావు, ఎన్ని వాయిదాలు నువ్వే పెట్టుకున్నావు. ప్రతి పండక్కి ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, ఇదిగో కట్టేస్తున్నాను అన్నావు. కోర్టుల దగ్గర నుంచి మా అమరావతి మహిళల్ని దాటి అడుగు వేయగలిగావా నువ్వు? ఒక్క ఇటుక తీయగలిగావా నువ్వు? అధికారం నీది, అంగబలం నీది, ఆర్థిక బలం నీది, ఏదైనా సరే మరి నువ్వు సాధించగలిగావా? ఇది అమరావతికి ఉన్న పవర్ అంటే, అమరావతి మహిళలు అంటే, అమరావతి రైతులు అంటే ఏంటో మేమేమి పుణ్యానికి దారపోయలేదు. మా తరతరాల నుంచి వస్తున్న ఆస్తుల్ని, మా బిడ్డల నోటి దగ్గర తిండిని కాదని మేము రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చాము. ఈరోజు అదే రాష్ట్ర ప్రజలు ఈరోజు మా వెనకున్నారు కాబట్టే ఇంతవరకు కూడా అమరావతి నిలబడింది. అయిపోయింది, ఇంకా నువ్వు ఏం చేయలేవు. ఇంకా రాబోయే 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. నువ్వు 3 రాజధానులు కాదు కదా, నీకు 30 సీట్లు తెచ్చుకో చాలు. అదే ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటి వరకు మాకు ఎలా అయితే సహకరించారో, ఇక మీద నిన్ను గద్దె దించడానికి కూడా అదే విధంగా మాతో పాటు కంకణం కట్టుకున్నారు. ప్రతి ఒక్కరు మమ్మల్ని అమరావతి రైతులు, అమరావతి మహిళలే కాదు, ప్రతి వర్గాన్ని నువ్వు రోడ్లెక్కించావు, ప్రతి ఒక్క కార్మికుడిని నువ్వు రోడ్డెక్కించావు. రైతు కూలీల దగ్గర నుంచి ఎవరిని నువ్వు రోడ్డెక్కించలేదు. ఏ వర్గం నీ వల్ల ఇబ్బంది పడలేదు చెప్పు, నువ్వే ఆలోచించుకో. అన్ని వర్గాల వాళ్ళు కలిసి నీ బొంద పెట్టే రోజు దగ్గరలో ఉంది. జై అమరావతి. చెప్పండి, మీరు చెప్పండి. 1500 రోజులుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికీ కూడా అమరావతి విషయంలో ప్రభుత్వం విషప్రచారం చేస్తూనే ఉంది, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అనే అతను అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటాడని చెప్పి ప్రజలు ఎవరైనా నమ్ముతున్నారా? కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అదే అమరావతి రైతులు కానివ్వండి, అమరావతి రైతు ప్రాంతంలోని దళితులు కానీ ఎవరు కూడా నమ్మట్లేదండి. అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాల పునాదులతో వైసీపీ అనే పార్టీని నడుపుకొని వచ్చాడు. పదే అబద్ధాలని చెప్పేసి నవరత్నాలని చెప్పేసి మనిషి యొక్క నవరంధ్రాలు బూడే విధంగా ఈయన చేసే పరిపాలన చేస్తా ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉండగా అమరావతి మీద రకరకాలుగా కేసులు, కోర్టులో కేసులు వేయడం, వరల్డ్ బ్యాంకులో రెటలు రాయడం, ఇట్లాంటివన్నీ చేపించేసి ఇక్కడ పనులు జరగకుండా అడ్డుపడినటువంటి వ్యక్తి ఈ రోజున నేను అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పేసి అక్కడికి వెళ్తే పైన వాళ్లే వస్తారని చెప్పేసి తనకు తెలుసు. అందుకనే ఈ విధంగా ఈ డ్రామాలు ఆడతా 3 రాజధానులని, 33 రాజధానులని, 13 రాజధానులని డ్రామా ఆడుతున్నాడు. ఎవరైతే కనుక ఇప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఒకటే చెప్తా ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడేది అమరావతి రాజధాని మాత్రమే. రాజధాని అనే ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తద్వారా యువతకి కానీ ఉద్యోగాలు లభిస్తాయి, అట్లాగే ఆర్థికంగా పురోగతి సాధిస్తుంది. అప్పుడైతే కనుక మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటా, మీరు నమ్ముకున్నది ఉట్టి నవరత్నాలు కాదు, రంగురాళ్ళు అని చెప్పేసి మీరు తెలుసుకునే రోజు త్వరలోనే ఉందని తెలియజేసుకున్నాం. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. చూడొచ్చు, మొత్తం మీద అమరావతి రాజధానిలో 1500వ రోజును రైతులు నిర్వహిస్తున్నారు. మరొక 2 నెలల్లో ఎన్నికల నేపథ్యంలో రైతులు కూడా ఉద్యమ కార్యాచరణ తీవ్రతరం చేశారు. ఇట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని దించేసి అమరావతికి అండగా నిలిచే ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని వీరంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.